ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని వి హనుమంతరావు అన్నారు. ప్రతి కార్యకర్త 6 గ్యారెంటీలను జనాల్లోనికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిందిగా విహెచ్ పిలుపునిచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ ఫౌండేషన్ డే చేసే కార్యక్రమాన్ని గ్రామాలలో పోవాలి. సోనియా గాంధీ 6 డిక్లరేషన్ దీంతో ప్రజలలో మన మీద అభిమానం పెరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తప్పనిసరిగా మనం గెలవడానికి సోనియా గాంధీకి ఇచ్చిన ఈ తెలంగాణలో ప్రజలు అభిమానించి ఆమె 6 డిక్లరేషన్ నమ్మి ఓటేశారు కాబట్టి వారికి సరి అయిన న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరు కలిసి చేశారు. వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని తప్పనిసరిగా అమలు చేసి తీర్థం. అపోజిషన్ ఎన్నన్నా చెప్పుకొని కానీ అమలు చేస్తేనే ప్రజలలో మనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మన వైపు ఉంటారు, విశ్వాసం పెరుగుతుంది. సోనియా గాంధీకి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుడే రాహుల్ గాంధీ నాయకునికి మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర నడిచాడు కాబట్టి దాంతో ఒక ఊపు వచ్చింది. ఇప్పుడు 6 డిక్లరేషన్ సోనియా గాంధీ తోటి ప్రజలలో ఊపు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అధిక సీట్లు సంపాదించడానికి ప్రతి కార్యకర్త ముందుకుండాలి. ఈ వైట్ కార్డులకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు